హలో మాస్టరు, నిన్న జరిగిన ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఎంతమంది చూశారు? అసలు ఎలా జరిగిందంటే నిజంగా మీరు ఒక మంచి మ్యాచ్ మిస్ అయ్యారనే చెప్పాలి. నువ్వా నేనా అనేలా జరిగింది. ముందుగా సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. మనోళ్ళు ఊరుకుంటారా? బ్యాటింగ్ వచ్చినాక జైస్వాల్ స్టార్టింగ్ బాగానే ఒక 6 2 4లతో 18 రన్స్ కొట్టి మంచి దూకుడుగా ఆడాడు. కానీ అనవసరంగా షాట్కి వెళ్ళి అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ విరాట్ కోహ్లీ వచ్చాడండి. విరాట్ కోహ్లీ వచ్చిన తర్వాత ఫస్ట్ బాల్ నుంచి అటాకింగ్ ఆడాడు. ఒక స్టేజ్లో కోహ్లీ 43, రోహిత్ శర్మ 30. ఇది ఎవరైనా నమ్ముతారు? అసలు అంత దారుణంగా అంత క్రేజీగా ఆడాడు. సో రోహిత్ శర్మ తర్వాత 2 6లు కొట్టి ఒకే ఓవర్లో ఈక్వల్ చేశాడు స్కోర్ని. తర్వాత రోహిత్ శర్మ 3 6లు కొట్టి ఈ మ్యాచ్లో ఓడిఐ ఇంటర్నేషనల్లో తనకంటూ ఒక ఎవ్వరూ మార్చలేని ఒక రికార్డుని, ఎవరు క్రాస్ చేయలేని రికార్డుని దాన్ని తీసుకున్నాడు. 356 ఓడిఐ కెరీర్లో. ఆఫ్టర్ ది రికార్డ్ 351 ఉన్నది, ఎప్పటి నుంచో ఉన్నది. ఇప్పుడే రోహిత్ శర్మ బ్రేక్ చేశాడు. ఇప్పుడు చూస్తే రోహిత్ శర్మ తర్వాత ప్లేయింగ్లో ఆడేవాళ్ళలో ఓన్లీ జాస్ బట్లర్ 186 సిక్సెస్తో ఉన్నాడు. అంటే ఈ రికార్డ్ ఇప్పట్లో ఎవరూ బ్రేక్ చేయలేరు. నెక్స్ట్ విరాట్ కోహ్లీ అలాగే కంటిన్యూస్గా ఆడుతున్నాడు. బట్ రోహిత్ శర్మ 57 దగ్గర అవుట్ అయిపోయాడు ఎల్బిడబ్ల్యూగా. కోహ్లీ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ వచ్చాడు. రుతురాజ్ గైక్వాడ్ మంచి ఛాన్స్ వచ్చినా మిస్ చేసుకుంటారని చెప్పాలి. దాన్ని మిస్ చేసుకోవడం కంటే కూడా బెస్ట్ క్యాచ్ అని చెప్పాలి. నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్, ఈ గంభీర్ వాషింగ్టన్ సుందర్ని ఇంప్రూవ్ చేయడం వల్ల అంత ఇంప్రూవ్మెంట్ ఏం రాలేదు. నెక్స్ట్ కేఎల్ రాహుల్ వచ్చాడు కెప్టెన్. ఈ కేఎల్ రాహుల్ కోహ్లీ ఆడుతుండగానే సెంచరీ, కోహ్లీ 52వ ఓడిఐ సెంచరీ కంప్లీట్ చేశాడు. అది ఓవరాల్గా 83వ సెంచరీ. ఇంకా 17 సెంచరీలు ఉన్నాయి గురు. కోహ్లీ ఆ 17 కొట్టేస్తే మామూలుగా ఉన్నది కదా, ఇంటర్నెట్ బ్రేకే. నిన్న కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ చూస్తే ఎవరైనా అంటారు. అందుకే ఓడిఐలో గోట్, గ్రేట్ ఆఫ్ ఆల్ ది టైమ్. కోహ్లీ 130 దగ్గర అవుట్ అయిపోయాడు. బట్ ఒక స్టేజ్లో డబుల్ సెంచరీ కొట్టే ఛాన్స్ ఉందనుకున్నాం. అంత స్పీడ్గా ఆడాడు కోహ్లీ. సెంచరీ అయిన తర్వాత 5 balls ఆటోమేటిక్గా 20 runs కొట్టాడు. ఇంకా కెప్టెన్ కేఎల్ రాహుల్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే కేఎల్ రాహుల్ ఎప్పుడూ డిసప్పాయింట్ చేయడం మనని. ఎందుకంటే కేఎల్ రాహుల్ 2 downలో రావచ్చు, మంచి స్కోర్ ఉంది. కెప్టెన్ కూడా తను 2 downలో వచ్చి ఇంకా చేస్తే ఇంకా తనకు మంచి బ్రేక్ డౌన్ వచ్చాయి, రికార్డ్స్ వచ్చాయి, రన్స్ వచ్చాయి. కానీ తను ఫినిషర్ రోల్కే ఫిక్స్ అయ్యాడని ముందే చెప్పాడు. దాని ప్రకారం ఫినిషర్గా వచ్చాడు. వచ్చి 60 runs కెప్టెన్గా ఆడి 60 runs కొట్టి వెళ్ళాడు. సో దట్స్ ఎ గుడ్ థింగ్. కేఎల్ రాహుల్ బ్రో వర్ గ్రేట్. దట్స్ ఇట్. ఇంకా ఓవరాల్గా ఇండియా చూస్తే 349/8 అయిపోయింది. స్పిన్నర్లో ఆ సుబ్రెన్ తప్పించి అందరికీ 2 wickets పడి. ఇన్నింగ్స్ బ్రేక్ తర్వాత సెకండరీ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ వస్తే స్టార్టింగ్ సౌత్ ఆఫ్రికా తడబడిన, అంటే హర్షిత్ రాణా మ్యాజిక్తో ఒకే ఓవర్లో 2 wickets, తర్వాత హర్షదీప్ 1 wicket, 3 wickets 11 runsకి పడిపోయినా ఆ తర్వాత డి జోర్జీ, బ్రిడ్జ్కే ఇద్దరు ఆడారు చూడండి ఫ్రెండ్స్. 66 runs పార్ట్నర్షిప్ ప్రెజర్లో. అది ఇండియాలో ఫస్ట్ టైం వాళ్ళిద్దరు ఆడుతున్నారు. ఎంత బాగా ఆడారంటే అంత బాగా ఆడారు. ఆ తర్వాత డి జోర్జ్ అవుట్ అయిపోయిన తర్వాత బొడ్డాడు, మినీ ఏబిడి అంటారు, ఊరికి అంటారా, వచ్చాడు బ్రెవిస్ 37 runs కొట్టాడు ఫ్రెండ్స్. ఎంత స్పీడ్గా ఆడారంటే ఈవెన్ తన 6 అంత చూడాలనిపించింది, అంత బాగా కనెక్ట్ అయ్యాయి. బ్రెవిస్ కూడా అయిపోయిన తర్వాత జన్సన్ వచ్చాడు. జన్సన్ బ్రిడ్జ్కి మధ్య పార్ట్నర్షిప్ 97 runs ఫ్రెండ్స్, 69 balls. మీరు ఆలోచించుకొని ఎంత బాడారని చెప్పి. అసలు జన్సన్ బ్యాట్స్మెన్గా ఆడాడు, ఒక ఆల్రౌండర్లో అసలు ఆడలేదు. అంత బాగా హిట్ చేశాడు. 70 runs కొట్టాడు 39 balls, 3 6లు 8 4లు బేబచ్చంగా కొట్టాడు. ఆ తర్వాత బ్రిడ్జ్కి కూడా 72 runs కొట్టాడు. అంటే ఇంచుమించు వీళ్ళిద్దరూ చాలా బాడారు. ఒక స్టేజ్లో వీళ్ళిద్దరూ ఆడుతున్నంతసేపు మ్యాచ్ వాళ్ళదన్నట్టు అనిపించింది. కుల్దీప్ స్పిన్ మాయాజలంతా వీళ్ళిద్దరూ ఒకే ఓవర్లో అట్ అయిపోయారు. అక్కడ బ్రేక్ వచ్చింది మనకి. స్టిల్ సౌత్ ఆఫ్రికాలో వచ్చే విషయం అంటే ఎక్కడ గివ్ అప్ ఇవ్వలేదు. వాళ్ళ బౌలర్స్ బాష్ ఆల్రౌండర్, ఇంతకుముందు ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ కూడా ఆడాడు. తను తన కెరీర్లో బెస్ట్ స్కోర్ 67 runs కొట్టాడు. తను 4 6లు 5 4లు కొట్టాడు. ఆల్మోస్ట్ మ్యాచ్ చివరి వరకు పోటీపాటిగానే వెళ్ళింది. ఒకవేళ వికెట్లు కనుక ఉంటే వాళ్ళే కొట్టేసారనే స్టేజ్ అయింది. బట్ మన టీం కమ్బ్యాక్ టూ గుడ్. మీరేమంటారు? నిన్ను చూడకపోతే డెఫినెట్గా ఒక మ్యాచ్ మిస్ అయ్యారని నేను చెప్తాను. ఇక కమింగ్ టు రికార్డ్స్ విషయానికి వస్తే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కోహ్లీ,
అంత కొట్టిన తర్వాత 130 రన్స్ సింగిల్ హ్యాండెడ్గా, దట్టు కోహ్లీ ఒక స్టేజ్లో అంత బాగా ఆడాడు. నెక్స్ట్ రోహిత్ శర్మ 352 సిక్సెస్తో ఓడిఐ ఇంటర్నేషనల్లో ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేశాడు. కింగ్ కోహ్లీ 83వ సెంచరీ. నిన్న సెంచరీ కొట్టిన కోహ్లీది 7,000 ఇంటర్నేషనల్ సెంచరీ. టెస్ట్లో, ఓడిఐలు, T20 అన్నీ కలిపి సెంచరీ నెంబర్ 7,000. అదొక మైల్ రాయి. నెక్స్ట్ 300 స్కోరు, 3 వికెట్లు 15లో పడిపోయినాక 300 స్కోర్ కొట్టింది సౌత్ ఆఫ్రికా. ఇదే ఫస్ట్ టైం. అంటే అది కూడా మనం రికార్డ్ ఇచ్చాము ఒకటి. ఓవరాల్గా 2 స్కోర్లు చూస్తే 681 స్కోర్ దగ్గర. కాబట్టి ఇది ఇండియాకి సౌత్ ఆఫ్రికాకి హైయెస్ట్ స్కోర్ ఎవర్. ఈ మ్యాచ్లో 28 సిక్స్లు పడినాయి. ఇది కూడా ఇండియాకి సౌత్ ఆఫ్రికాకి హైయెస్ట్ ఎవర్ సిక్స్ ఇన్ వన్ మ్యాచ్. ఓవరాల్గా అయితే నేను గుడ్ మ్యాచ్. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.